హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మన ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు, మన ఇంట్లో స్పెషల్‌గా చేసుకోవాలి అన్నప్పుడు, ఈ విధంగా అయితే ప్లెయిన్ పులావు, అలాగే నాటుకోడి పులుసు చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతాది. నిజంగా ఈ కాంబినేషన్ అయితే నాకు ఎవర్ గ్రీన్ అనమాట. అంత ఇష్టంగా ఉంటాది. మీకు కూడా మీ ఫేవరెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం రండి. నేను ఇక్కడ ఎక్కువ మసాలా లేకుండా గ్రేవీ ఎక్కువ ఎలా రావాలనేది చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఇక్కడ నాటుకోడి తీసుకున్నాను. సో దాంట్లోకి అయితే కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక 1½ టీ స్పూన్ వరకు అయితే కారం వాడుతున్నాను. సో అది మీ టేస్ట్కి తగ్గట్టు 2 అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇప్పుడు ఇందులోకి ఇదంతా బాగా మిక్స్ అయ్యే కోసం అయితే 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోండి. సో ఇది మన టేస్ట్ అన్ని బ్యాలెన్స్ చేయాలి అనే దానికోసం అయితే నేను ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. సో ఇదంతా బాగా ప్రతి ముక్కకు ఉప్పు, కారం, పసుపు, మనం అలాగే పులుపు నిమ్మకాయ వేసాం. సో వాటిని అంతా బాగా పట్టేలాగా అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాము. ఇందులోకి ఒక చిన్న మసాలా పొడి యాడ్ చేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి 2 స్పూన్ల వరకు అయితే ధనియాలు, అలాగే 1 స్పూన్ అయితే జీలకర్ర, ఒక 4 వరకు అయితే లవంగాలు వేసుకోవాలి. చిన్నదంటే ఒక హాఫ్ ముక్క వరకు అయితే బిర్యానీ పువ్వు, అలాగే 1 ఇంచు వరకు అయితే దాల్చిన చెక్క, చిన్నవి 2 మరాఠీ మొగ్గలు, అలాగే కొద్దిగా జాపత్రి అంటే ఒక పువ్వులో ఒక కాలు భాగం వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10-12 వరకు అయితే మిరియాలు, ఒక 4 ఇలాచీలు, అదేనండి ఏలక బుడ్డలు 4 వేసుకోండి. అలాగే కొద్దిగా అంటే కొద్దిగా రాతిపూత, అదే బండ పువ్వు అంటారు కదా. సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి చక్కగా అన్నీ బాగా ఈవెన్గా వేగేలాగా అయితే వేయించుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని బాగా చల్లార్చుకొనేసి సో వీటిని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకొని సిద్ధంగా పెట్టుకుందాం. ఇప్పుడు మీరు అదే ప్యాన్లోకి 1 స్పూన్ అంటే 1 స్పూనే ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి వచ్చేసి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. సో ఇవి బాగా కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. సో మరీ ఎక్కువగా అవసరం లేదు. సో అలా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఒక 10 లేదంటే అంటే నేను ఇక్కడ హాఫ్ తీసుకున్నాను కాబట్టి 10, ఒక మీరు ఫుల్ తీసుకునేలాగైతే కాజులు ఒక 5 వేసుకోండి సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజు టొమాటో కూడా వేసుకొనేసి ఈ 3 బాగా మెత్తపడేలాగా అయితే వేయించుకోవాలి. ఇది మరీ బాగా పేస్ట్గా ఆడిస్తాం కాబట్టి సో ఏం అవసరం లేదు. సో జస్ట్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొనేసి ఇవి బాగా చల్లారే వరకు చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. కర్రీ మనము దేంట్లో చేయాలనుకుంటున్నామో అయితే అది పెట్టుకోవాలంటే ఏదర్ ప్యాన్ కానీ లేదు అంటే కుక్కర్ కానీ పెట్టేసుకొనేసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, అలాగే 2 ఇలాచీలు, అలాగే ఒక 2 చీలికలు పచ్చిమిర్చి, ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి సో అందుకు పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి. లేదు అంటే స్పైస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా ఉంటే పుదీనా కూడా, ఈ రెండింటిని కూడా 1 నిమిషం పాటు అయితే ఆయిల్లో వేయించుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని. సో ఆ చికెన్ ముక్కలంతా అయితే వేసేసుకొనేసి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా అయితే 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇవి అన్నీ ఇలాగే సో ఎటువంటి వాటర్ వేయకోకుండా ఈ ఆయిల్ ఫ్రైలోనే వేగే కోసం అయితే ఒక 10 నుండి 15 నిమిషాల వరకు అయితే నేను ఇలానే ఉడికించుకుంటున్నాను. అది కూడా మూత పెట్టామనుకోండి ఆవిరిలోనే ఉడుకుతుందనమాట. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసేస్తే చక్కగా వేగాయి, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వచ్చేసి ఆల్రెడీ మనము టమోటా ప్యూరీ, ఆనియన్ 2 కలిపి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ ప్యూరీని అయితే ఇందులోకి ఆ మసాలా వేసేసుకోవాలి. సో అది కూడా బాగా ముక్కలకి పట్టేలాగా సో చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిపిన తర్వాత మరొక 5 నిమిషాల వరకు అయితే ఇలాగే ఉడికించుకోండి. సో అప్పటికి మనకి టమోటా, ఆనియన్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఒక మసాలా పౌడర్ని. సో ఆ మసాలా పౌడర్ని కూడా వేసేసి సో అంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మన దగ్గర కరివేపాకు ఉంటే ఇది మీకు ఆప్షనల్, బట్ కరివేపాకు వేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 లేదా 3 రెమ్మల వరకు అయితే కరివేపాకు వేసుకున్నాను. అలాగే మీకు కర్రీ కన్సిస్టెన్సీ అంటే థిక్గా కావాలంటే వాటర్ తక్కువ పోసుకోండి, కొద్దిగా ఎక్కువ కావాలి అంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ స్టేజ్లో ఒకసారి మీరు ఉప్పు, కారం అనేది కూడా ఒకసారి చెక్ చేసి
వేసుకోండి. ఏమన్నా యాడ్ చేయాలి అంటే ఈ స్టేజ్లో యాడ్ చేసేయండి. సో ఇప్పుడు నేనైతే ఇది నాటుకోడి తీసుకున్నా కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటున్నాను. సో ఇది అయ్యేలోపు నెక్స్ట్ ప్లెయిన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అది మిక్సింగ్ బౌల్లో వచ్చేసి నేను 2 ఇంచుల ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు వరకు అయితే దాల్చిన చెక్క, 2 అంటే 2 ఇలాచీలు కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకైతే 4 అంటే 3 లేదా 4 వరకు అయితే లవంగాలు కూడా వేసుకోండి. అలాగే ఒక పిడికెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేసుకొనేసి 1 ఇంచు అల్లం ముక్కని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెమ్మలు అయితే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కొద్దిగా ఒక 3 లేదా 4 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు రైస్ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసి అందులోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి నేను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఫైన్గా అంటే పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 2 పచ్చిమిర్చి చీలకలు అలాగే వెల్లుల్లి రెమ్మలు అనేది మీ ఆప్షనల్ అండి. బట్ నాకైతే ఇలా వేగిన తర్వాత మనకి ఆ రైస్లో ఉడుకుతాయి చూడు, అవి తింటే నాకు చాలా ఇష్టము. సో అందుకోసం వేస్తున్నాను. ఇట్స్ టోటలీ ఆప్షనల్. మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. సో ఇవి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్. సో ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు వేయించుకున్నాము అంటే ఈ విధంగా అయితే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేసి బాగా వేగుతుంది. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. సో ఇలా సపరేట్ అయిన తర్వాత నేను తీసుకున్నది నార్మల్ రైసే. సో మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను. సో ఈ వాటర్ 3 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ చికెన్లో కూడా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు అడ్జస్ట్ అయ్యేలాగా మీరు బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని బాగా బాయిలింగ్ కావాలి. బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే మనం రైస్ వేయాలి. నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందు అయితే రైస్ నానపెట్టేసాను. సో ఆ వాటర్ తీసేసి జస్ట్ రైస్ మాత్రమే వేస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి కలిపేసుకొనేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మరీ తక్కువగా ఉంది అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా బాగా రైస్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే తెలుస్తుంది. సో 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసేసి మరొకసారి అయితే రైస్ కలుపుతున్నాను. సో రైస్ అంతా కలపడం వల్ల ఏంటి అంటే కొంతమందికి జ్యూసీగా ఉంటే చాలా ఇష్టం. అప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. కొంతమందికి పొడి పొడిగా ఉంటే ఇష్టం, అవునా? సో ఇక్కడ ఇంకా కొద్దిగా ఉడకాలి అనిపించింది. సో అందుకోసం మరీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకున్నాను. సో నాకు రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్లో నేను ఎందుకు వెల్లుల్లి వేసాననేది ఇక్కడ ఒకసారి చూడండి. అవి చక్కగా మెత్తగా ఉడికింటాయండి. అది అలా నోట్లో వేసుకుంటే టేస్ట్ అసలు అమోఘము నిజంగా. ఒకసారి మీరు తప్పకుండా అయితే ఏ రైస్లోకైనా సరే ఇలా వేసుకొని చూడండి. సో అది మీకు కూడా చాలా ఇష్టం అవుతుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ చూడలేదు కదా మనము. సో చికెన్ కూడా ఉడికిందా లేదా చూద్దాం రండి. 2 విజిల్స్ అయిపోయాయి. సో అది కూడా కొద్దిగా వేడి కూడా తగ్గింది. సో తీస్తే చక్కగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ముక్క మెత్తగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే మీరు మరి కొద్దిసేపు అయినా ఉడికించుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఉడికించుకున్నది మాత్రం చాలా మెత్తగా బాగా ఉడికింది. ఎందుకంటే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. సో కాబట్టి 2 విజిల్స్తోనే ఉడికిపోయింది. సో ఇప్పుడు ఈ అన్నము ఈ కూరని వేడిగా సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఆనియన్తో అయితే సర్వ్ చేస్తున్నాను. సో మీకు ఇష్టమైతే రైతాతో కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇంతేనండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అది మీకే కాదండోయ్, మీ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పి మీరు కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్తారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.